నేను ఆర్జే బాల, మది మదిలో మోగే సిటీ, ఎఫ్ఎం అంటే రేడియో సిటీ. ఎవరైనా ఉన్నారా? ఈరోజు నేను చెప్పబోయే కదా, అనగనగనగా ఓ విలేజ్లో పుట్టి పెరిగిన ఒక అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ బాగా పేదవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివి ఎలాగైనా సరే ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి. తన దృష్టిలో సిటీలో మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి ఆలోచనలతో అబ్బాయి పెరిగాడు. మా పేరెంట్స్ కష్టానికి మంచిగా విలువిచ్చి స్కూలింగ్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి బాగా చదివి మొత్తానికి బీటెక్ అయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్లో ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ మెట్రోపాలిటన్ సిటీలో జాబ్ సంపాదించాడు. సో అబ్బాయి సిటీకి వచ్చాడు. వచ్చిన తర్వాత తను ఉండడానికి ఓ ఇల్లు కావాలి, మంచి జీతం. కాబట్టి పేయింగ్ గెస్ట్ గానో లేకపోతే షేరింగ్ గానో ఉండడం తనకి ఇష్టం లేదు. తను సింగిల్గా హ్యాపీగా ఉండాలని, రెంట్ ఎక్కువైనా పర్వాలేదు, ఈ గ్రూప్ హౌసెస్ లాంటివి ఉంటాయి కదా, కమ్యూనిటీస్, సో అటువంటి వాటిలో ఇల్లు చూద్దామని బయలుదేరాడు. పెద్ద కాస్మోపాలిటన్ సిటీలో వచ్చాడు. మంచి ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒక కమ్యూనిటీలో గ్రూప్ హౌస్ లేకపోతే ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది చూద్దామని, రెంట్కి తీసుకుందామని బయలుదేరాడు. ఒక మంచి ఇల్లు దొరికింది తనకి. సో ఆ ఇంట్లో తను అడ్వాన్స్ ఇచ్చేశాడు. తెచ్చిపెట్టుకోవడానికి సామాన్లు పెద్దగా లేవు, ఎందుకంటే బేసిక్గానే తను బాగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి. సో తన జీతం డబ్బులతోనే ఒక్కొక్క వస్తువు కూడా కొనుక్కుంటున్నాడు, టీవీ, బెడ్, ఇలాంటివన్నీ కూడా. అయితే ఇలా జరుగుతుంది. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ తను బాల్కనీలో కాఫీ సిప్ చేస్తున్నాడు. సాటర్డే ఆ రోజు. జనరల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ సాటర్డే సండే వీకెండ్ కాబట్టి ఎర్లీగా లేచి కాసేపు పేపర్ చదువుకుంటూ ప్లెజెంట్గా ఉంది ఆ ఏరియా అంతా. కరెక్ట్గా ఈ అబ్బాయి చూస్తున్నప్పుడే ఒక వ్యాన్ వచ్చి ఈ అబ్బాయి ఇంటి ముందు ఆగింది. ఈ అబ్బాయి చూశాడు. ఆ వ్యాన్లోంచి ఒక డ్రైవర్ దిగి, సార్ పలానా వాళ్ళు ఎక్కడైనా సార్ ఉంటున్నారు అంటే, ఏమో నాకు తెలియదండి సార్, అడ్రస్ ఇదే ఇచ్చారు సార్, డోర్ నెంబర్ ఇదే ఇచ్చారు సార్, ఏంటి సార్ వీళ్ళు ఎలా చేశారు అనేసి ఆ స్లిప్ మీద ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో ఫోన్ చేస్తారు, బట్ నాట్ రీచబుల్ వస్తుంది. డ్రైవర్ ఏమన్నాడంటే ఇతనితో, సార్ ఒక పని చేయండి, ఈ లోపల ఒక అల్మారా ఉంది, అది ఇక్కడ పెట్టేసి వెళ్తాం, ఒకవేళ ఈ అడ్రస్ ఉన్న వాళ్ళు కానీ వస్తే వాళ్ళకి మీరు ఇచ్చేయండి, ఈ రిసీట్ కూడా మీ దగ్గరే ఉంచండి సార్. అబ్బాయి ఏమనుకుంటే, సరేలే నా ఇల్లులాగో ఖాళీగానే ఉంది కదా, అంత కంజెస్టెడ్గా ఏమి ఉండదు ఈ అల్మారా పెట్టుకుంటే, సరే పెట్టేయండి భయ్యా అంటే వాళ్ళు డ్రైవరు హెల్పర్ వచ్చి ఆ అల్మారా తీసుకొచ్చి అబ్బాయి ఇంట్లో పెట్టేశారు. అయిపోయింది. సరే 2 days అయ్యాయి, 3 days అయ్యాయి, 4 days అవుతున్నాయి, కానీ ఆ రిసీట్ మీద పేరున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంటికి రావట్లేదు, అల్మారా అడగట్లేదు. ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడంటే, సరేలే వచ్చినప్పుడు ఇద్దాం, నా బట్టలు అవి కూడా బయట పెట్టుకుంటున్నాను కదా, అందాకలా మీ అల్మారా మనం వాడదాం అని చెప్పి అల్మారా ఓపెన్ చేస్తే అసలు ఎక్సలెంట్గా ఉంది, అసలు రోజ్వుడ్తో. సో ఈ అబ్బాయి తన బట్టలన్నీ పెట్టుకున్నాడు, బాగుంది. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పటికి కరెక్ట్గా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు మొబైల్కి. అమ్మ బాగుంది మొత్తం అంతా కూడా ఆఫీస్, అది ఇల్లు కూడా చాలా బాగుంది, నువ్వు నాన్న రండి, కొన్ని రోజులు ఉందరు కానీ మీరు ఇప్పుడు చూసిన పొలాలు అది ఇది అనుకుంటే ఉంటున్నారు, ఇంకా వదిలేయండి అమ్మ, ఇంకెందుకు కష్టపడుతున్నారు, నేను సెటిల్ అయ్యాను కదా, మిమ్మల్ని బాగా చూసుకుంటాననేసి ఇలా మాట్లాడుతూ ఈ అబ్బాయి బెడ్రూమ్లో ఏదైతే అల్మారా ఉంటుందో అక్కడికి వచ్చాడు. షాక్, అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది, మొత్తం బీరువాలో ఉన్న బట్టలన్నీ కింద పడిపోయాయి. ఏంట్రా బీరువాలో బట్టలన్నీ కింద ఇలా పడిపోయాయి చెల్లా చెదురుగా, ఏంటిది కొంపతీసి ఏమైనా డోర్ లూజ్ అయిపోయి గెడ ఏదైనా వచ్చేసిందా, చూసుకున్నాడు అంతా బాగానే ఉంది. సరే నేను మర్చిపోయి పెట్టేసానేమో అనుకుని వెళ్ళిపోయి ఉంటాను, పెట్టలేదేమో అని చెప్పి మళ్ళీ నీట్గానే సర్దుకున్నాడు. రాత్రి 9-9:30 అవుతుంది. అబ్బాయి డిన్నర్ చేసి పడుకున్నాడు. ఆ టైంలో ఒక వింత శబ్దం, అంటే ఎవరైనా వుడెన్ డోర్ మీద కానీ టేబుల్ మీద కానీ కొడితే ఎలాంటి శబ్దాలు వస్తాయి, అలాంటి ఒక శబ్దం వస్తుంది. ఈ అబ్బాయి మంచి నిద్రలోనే పట్టించుకోలేదు. అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock ఈ అబ్బాయి ఏంటి ఎవరైనా తలుపు కొడుతున్నారా ఏంటి అని లేచాడు. కానీ తలుపు కొట్టే శబ్దంలో లేదు, ఎందుకంటే కాలింగ్ బెల్ ఉంది, ఎవరైనా వస్తే కాలింగ్ బెల్ కొడతారు. అలసిపోయినాడు కదా, పడుకున్నాడు. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మనోడికి మళ్ళీ మెలకు వచ్చింది వాష్రూమ్కి వెళ్ళడానికి. సరే వాష్రూమ్కి వెళ్ళి తను ఇలా రూమ్లోకి వచ్చేలేదు. మళ్ళీ బట్టలన్నీ కూడా మళ్ళీ అలా చిందరవందరగా పడిపోయినాయి అల్మారా నుంచి బయటకు వచ్చేసి. ఇదేంట్రా నేను మళ్ళీ సాయంత్రం సర్దాను కదా, ఇలా పడిపోయి ఉన్నాయి ఏంటి అనుకున్నాడు. ఇంకా నిద్ర మొత్తం ఏం పట్టించుకోకుండా పడుకుని పెడతాను. అయితే మార్నింగ్ లేచాడు, లేచి చూసేసరికి ఆ బట్టలన్నీ అలాగే పడిపోయినాయి. రాత్రి సర్దాను కదా, నేనే సర్దినట్టు కలగన్నానా ఏమైనా, ఏంటో సరేలే అని చెప్పి మళ్ళీ సర్దేశాడు. సర్దేసేసారి అల్మరాకి తాళం కూడా వేశాడు. వేసి ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి
తాళం విరగొట్టేసింది. బట్టలు మళ్ళీ చిందరవందరగా పడిపోయాయి. ఈ అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది, ఏదో జరుగుతుంది ఇంట్లో, ఎవరో వస్తున్నారు, కొంపతీసి ఓనర్ దగ్గర ఇంకేమైనా తాళం ఉందా, లేకపోతే వాచ్మెన్ దగ్గర ఎవరి దగ్గర తాళం ఉందా అని రకరకాల డౌట్లు వచ్చాయి. కానీ అందరిని ఎంక్వైరీ చేశాడు, లేదండి ఒకే కీ ఉంటుంది దానికి, అది మీకే ఇచ్చేసాం, మా దగ్గర ఇంకా మాస్టర్ కీ లాంటిది ఏమీ లేదు, అయినా ఇంతమంది ఇళ్ళు ఉన్నాయి కదా మీ ఇంట్లో ఎందుకు అలా జరుగుతున్నాడు వాచ్మెన్, అది కూడా నిజమే కదా, ఇంతమంది ఇళ్లలో జరగదు, నా ఇంట్లో ఎందుకు జరుగుతుంది అనుకున్నాడు. అయిపోయింది ఆ రోజుకి. సో ఎప్పట్లాగే తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. యాజ్ యూజువల్ మళ్ళీ అల్మారాలో సర్దిన బట్టలని బయటకు వచ్చినాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది కదా అని చెప్పి సీసీ కెమెరా ఓపెన్ చేస్తే అబ్బాయి షాక్ అయిపోయాడు. మనుషులు ఎవ్వరు కనిపించట్లేదంట, కానీ అల్మారా డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి. అందులోంచి బట్టలు ఎవరో మనుషులు తీసి బయటకు విసిరేస్తే ఎలా పడిపోతాయో అలా పడిపోతున్నాయంట. కాసేపటికి అల్మారా డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా అది చూసి ఈ అబ్బాయికి టెన్షన్ వచ్చేసి ఎవరైతే అల్మారాని అక్కడ డోర్ డెలివరీ చేశారో ఆ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా వచ్చి అల్మారా పట్టుకెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు వచ్చి ఏ అల్మారా సార్, మేము ఇప్పుడు మీకు డెలివరీ చేసామంటాడు వాడు. అదేంట్రా బాబు, కరెక్ట్గా 10 days బ్యాక్ మీరు అడ్రస్ ఇదే కదా సార్, పేరు ఇక్కడ లేరు, ఆ పర్సన్ ఇక్కడ లేరని చెప్పి మా ఇంట్లో తెలిసి వెళ్ళిపోయారు. చచ్చా మాకు అల్మారాకి ఏ సంబంధం లేదని మేము అసలు రాలేదని వేస్తున్నాడు వాడు. ఇలాగంటారేంట్రా బాబు మీరు అని చెప్పి అతనికి డౌట్ వచ్చేసింది. వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడట, అమ్మ ఇలా జరుగుతుందమ్మా అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఎక్కువ ఉంటాయి. అమ్మగారు వెంటనే బాబు నేను నాన్న రేపే వస్తున్నావు ఆగని చెప్పి మరుసటి రోజు వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చారట. వీళ్ళమ్మ నాన్నతో పాటు ఒక ముసలాయన కూడా అక్కడికి వచ్చాడంటే చూడడానికి. ఆయన తాయెత్తులు అవి కట్టుకొని, ఇది చూసారా కొంచెం మంత్రాలు అవి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలా ఉన్నాడంట చూడడానికి. ఆయన రావడంతోనే ఈ అబ్బాయి ఏ ఇంట్లో దిగాడో ఆ ఇంటి గడప మీద అడుగు పెడుతూనే చెప్పేశాడంటే ఇంట్లో ఏదో ఉందని. ఇంకంతే ఈ అబ్బాయి షాక్. అమ్మా నాన్న మీరు అప్పుడే చెప్పేశారా, నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నాను అనగానే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అన్నారంట, అరే బాబు మేమేం చెప్పలేదు ఆయనకి, ఇంకా ఇల్లు చూపిద్దాం, అసలు ఏమైనా శాంతి పూజలు లాంటివి చేయిద్దాం, లేకపోతే నీకేమైనా బాగాలేదేమో అని తీసుకొచ్చాం ఆయన్ని, కానీ ఆయన ఇలా గడప మీద అడుగు పెడుతూనే చెప్పాడు ఇంట్లో ఏదో ఉందని. ఆయన వచ్చాడట ఇంట్లోకి, అల్మారా చూశాడట. మీది ఎక్కడ నుంచి తీసుకొచ్చారని అడిగితే అబ్బాయి జరిగింది చెప్పాడట. నువ్వు ఈ నిమిషమే దీన్ని తీసుకెళ్ళి బయటపడే అన్నాడట. అదేంటి స్వామి ఏమైంది, ఈ అల్మారా అసలు నీ ఇంట్లో ఉండకూడదు, దీన్ని తీసుకెళ్ళి బయట పడేయి, వీలైతే దీన్ని కాల్చి అన్నాడంట. అది నీ ఇంట్లోనే కాదు ఎవరింట్లో ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, కాబట్టి అది ఎవ్వరికీ మంచిది కాదు, వెంటనే కాల్చి అన్నాడట. ఈ అబ్బాయి వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే ఒకసారి రండి ఇంటికని మొత్తం ఫ్రెండ్స్ వస్తే అందరూ తీసుకెళ్ళి దాన్ని ఆ ఇంటికి కొంచెం దూరంలోనే ఒక లోన్లీ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి తీసుకెళ్ళి కాల్ చేశారట. కానీ ఇప్పటికీ కూడా ఆ సీసీ ఫుటేజ్ ఎవరికైనా చూపిస్తే చాలామంది నమ్మరు. నేను ఆర్జే బాల, మదిలో మోగే సిటీ, FM అంటే రేడియో సిటీ. ఎవరైనా ఉన్నారా?